హాయ్ అండి అందరికీ. ఈరోజు ధ్వని అనుకరణ సామ్రాట్ విశ్వవిఖ్యాత మిమిక్రీ పితామహులు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ నేరెల వేణుమాధవ్ గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారి శిష్యులము అట్లాగే మిమిక్రీ కులానికి చెందిన అందరూ కూడా ఇక్కడ సుందరయ్య కళానిలయానికి అనగా చిక్కడపల్లి ఇక్కడ హైదరాబాద్కి విచ్చేయడం జరిగింది. మరి మాకు మిమిక్రీ పితామహుడు అయినటువంటి వారికి స్వరార్చన రూపంలో మా యొక్క గొంతుని వారికి అర్పిస్తున్నాం వాళ్ళ పాదాల దగ్గర. ముందుగా నేను చేయబోయే వాయిస్ చిన్నజీయర్ స్వామిది వాయిస్ చేస్తున్నాను. ఆ చిన్నజీయర్ స్వామి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈవేళ ఇంత చక్కటి సాయంకాల వేళ ఉదయము మరి మన జై స్వరాజ్ ఛానల్లోనే ఉదయము అనేక ప్రసారాలు చేస్తున్నారు. వారికి అట్లాగే సాయంకాలం కూడా మేము ఎక్కడికి వెళ్తే మా వెంటే ఏదో నెట్వర్క్ ఉన్నట్టుగా మా వెనకాలే ఉన్నారు. మా వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్ యాజమాన్యానికి అట్లాగే అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇంకో వాయిస్ చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్. ఆయన మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరి పేరు చెబితే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడి ధార్మిక నిష్టకు నమస్కరిస్తారు. శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా, వయస్సును కూడా లెక్క పెట్టకుండా వారి జీవితాంతము మిమిక్రీ కోసమే బతికి నలుగురిని బతికిస్తున్నటువంటి కళగా అందరికీ పరిచయం చేసినటువంటి మరి పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారికి ఇంత చక్కటి నివాళులు అర్పిస్తున్నటువంటి శిష్యులకి ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షం ఎలా అయితే ఉంటుందో, గురుగారి ఆశీర్వచనం ఎలాగైతే ఉంటుందో, మరి ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని మనకి చూడడానికి అవకాశం ఇచ్చిన జై స్వరాజ్ ఛానల్ కి కూడా రెట్టింపు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ ఛానల్ యొక్క యాజమాన్యం కూడా ఎదుగుదలగా ఉండాలి. అట్లాగే ఇంత చక్కటి ఏవో విషయాలు అనేకం వస్తుంటాయి యూట్యూబ్ లో, కానీ అవన్నీ విడిచిపెట్టి ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీ సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ అందరికీ కూడా మా యొక్క మంగళాశాసనాలు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.